Hello marketers, welcome to Suman TV. So my name is Chaitanya Nandigam. I am into digital marketing industry from last 15 years. So I'm seeing the evolution of digital marketing industry from the initial stage to nowadays you are seeing in industry is booming like anything. So today I want to explain హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని డిజిటల్ మార్కెటింగ్తో డబ్బులు ఎలా సంపాదించవచ్చు. సో ఇక్కడ మీకు హౌస్ వైఫ్స్ కున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మీకు జాబ్ చేయాలని ఉంటుంది, మీకు ఫ్రీ టైం ఉంటుంది. కానీ జాబ్కి రావాలంటే మీరు యూ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ యువర్ హోమ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హోమ్. బట్ చాలామంది హౌస్ వైఫ్స్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మంచి మంచి కాలేజెస్ చదివి ఎడ్యుకేషన్లో మంచి టాప్ ర్యాంక్స్ వచ్చి కూడా నెక్స్ట్ జాబ్ ఎలా చేయాలనేది వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీ ఓన్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్టార్ట్ చేస్తే యూ కెన్ మేక్ డీసెంట్ మనీ. అంటే జాబ్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయో దానికంటే 2 to 3 times మనీ ఎక్కువ వస్తాయి. సో ఎలా అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి? మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఎనీ టాపిక్. మీకు ఫుడ్ అంటే ఇంట్రెస్టా? అంటే ఫుడ్ 2 రకాలు ఉంటాయి, చేయటం, తినడం. సో మీకు ఫుడ్ చేయటం ఇంట్రెస్టా, తినటం ఇంట్రెస్టా? నెక్స్ట్ హోమ్ డెకార్ టిప్స్ లాంటివి ఉంటాయి, అంటే ఇల్లు బాగా డెకరేట్ చేయడం లాంటి టిప్స్ ఉంటాయి. అలాంటి పనులు చేస్తారా? అంటే యూ చూజ్ యువర్ ప్యాషన్. ఏ ఇండస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది? లేదంటే ఏమన్నా స్టోరీస్ ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను చాలామంది చందమామ కథలు ఇవన్నీ ఉంటాయి కదా పాతకాలంలో, అవన్నీ వాటి మీద కూడా స్టోరీస్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ దట్, యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే లేదు మీకు ఇంట్రెస్ట్ ఏదో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో దాని మీదే మీరు చెప్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ చాలా విషయాల్లో వాళ్ళకి పరిజ్ఞానం లేదు. సో మీరు బాగా కష్టపడి నేర్చుకుంటే కనుక సో దాని మీద కూడా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్. సో అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్యాషన్ ఏంటనేది మీరు చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే యూ షుడ్ మేక్ యువర్ ఓన్ బ్లాగ్. సో బ్లాగ్ ఎలా చేస్తారు? బ్లాగ్కి wordpress.com లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, లేకపోతే blogger.com లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. సో టు స్టార్ట్ విత్ blogger.com లేదా wordpress.comలో స్టార్ట్ చేయండి. సో మీకు ఇట్స్ నాట్ సో టఫెస్ట్ పార్ట్. ఒకరోజు కష్టపడితే మీరు సెటప్ మొత్తం చేసేయచ్చు. చేసిన తర్వాత యూ స్టార్ట్ విత్ స్లోగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ఏ ఇండస్ట్రీ అయితే చూస్ చేసుకున్నారో ఆ ఇండస్ట్రీలో కంటెంట్ పోస్ట్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ కుకింగ్ ఇండస్ట్రీ ఉంది, సో బేసిక్గా మీరు కుకింగ్ మీద చెప్దాం అనుకుంటున్నారు. సో హౌ టు మేక్ పులిహార ఇన్ తెలుగు, ఆ టాపిక్ మీరు కరెక్ట్గా టార్గెట్ చేసి, అంటే యూజర్స్ క్వైరీస్ ఎలా వస్తాయి అన్న టాపిక్ మీద మీరు టార్గెట్ చేయాలి. యూజర్స్ ఏ పాయింట్ ఆఫ్ సెర్చ్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ మీరు థింక్ చేసి దాని మీద మీరు ఆర్టికల్స్ రాయాలి. సో అంటే ఇది టు స్టార్ట్ విత్ ద బ్లాగ్, యు సీ ద రెస్పాన్స్, ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే హైర్ ఏ ప్రొఫెషనల్ వెబ్ డెవలపర్, మంచి వెబ్సైట్ చేయించుకోండి. ఇట్ డజంట్ కాస్ట్ టూ మచ్ మనీ. సో ఇఫ్ యూ స్పెండ్ 20,000 to 30,000 rupees, సో యూ విల్ గెట్ వెరీ గుడ్ వెబ్సైట్. సో దెన్ అప్పుడు మీరు మంచి వెబ్సైట్స్లో మీరు యూ స్టార్ట్ పోస్టింగ్ కంటెంట్ రెగ్యులర్లీ. బట్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు కంటెంట్ కాపీ పేస్ట్ చేయొద్దు. గూగుల్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యూ పోస్ట్ ద కాపీ కంటెంట్ మీ వెబ్సైట్ ఈజ్ గాన్. యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, కంటెంట్ ఈజ్ కింగ్, బట్ కాపీ కంటెంట్ అనేది గూగుల్ అసలు అలౌ చేయదు. సో ఫస్ట్ యూ బిల్డ్ ద ట్రాక్షన్ ఓవర్ దేర్. ఎందుకంటే తర్వాత యూ కెన్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ బేసిక్గా. అంటే యూ షుడ్ బై కెమెరా, షుడ్ బై గుడ్ మైక్, సో అండ్ ఆల్సో యూ షుడ్ బై యాక్సెసరీస్ లైక్ లైటింగ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ యూ నీడ్ టు స్పెండ్ ఆల్ ద మనీ ఓవర్ దేర్ యాక్చువల్లీ. సో మీరు ఎంత తక్కువ చూసుకున్నా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే 1 lakh నుంచి 2 lakh rupees మీరు స్పెండ్ చేయాలి. అండ్ ఇవన్నీ చేయడమే కాదు, దీని తర్వాత ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయాలంటే మీకు ఛాలెంజ్ ఏంటి? యూ నీడ్ టు బై హై అండ్ CPU, నెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ. టు స్టార్ట్ విత్ ద బ్లాగ్. సో కొంత ట్రాక్షన్ రాగానే వెబ్సైట్ని అప్గ్రేడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ చేసి యూట్యూబ్ ఛానల్లో ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఇంట్రెస్టింగ్గా పోస్ట్ చేయడం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత ఏంటంటే యూ షుడ్ మేక్ గుడ్ థంబ్నైల్స్ అండ్ ఆల్సో కంటెంట్ SEO బేస్డ్ కంటెంట్. అంటే యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తారు, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరే యూట్యూబ్లోకి వెళ్ళి అలా సెర్చ్ చేస్తారు అనేది ఆ యాంగిల్ ఆలోచించి వీడియోస్ చేయాలి బేసిక్గా. సో చేసి ఈ 2 చేస్తే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఫోకస్ ఆన్ మేకింగ్ మనీ ఇమీడియట్లీ. అంటే డే 1 నుంచి డబ్బులు వచ్చేయాలంటే రావు. సో ఫస్ట్ యూ షుడ్ బిల్డ్ ఆడియన్స్, మీకు ఒక రిప్యుటేషన్ బిల్డ్ అవ్వాలి, మీకు ఒక బ్రాండ్ అవ్వాలి, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మేకింగ్ మనీ ఈజ్ సో సింపులెస్ట్ థింగ్.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ యూ కెన్ డూ, గూగుల్ యాడ్సెన్స్లో మీకు డబ్బులు వస్తాయి. మీ బ్లాగ్లో చాలామంది ప్రకటనలు వేస్తారు బేసిక్గా, ఇప్పుడు చాలామంది అడ్వర్టైజర్స్. సో మాలాంటి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అంతా బ్రాండ్స్ అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేపిస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ వెరీ సింపుల్. మీరు లైఫ్ స్టైల్ బ్లాగ్ అనుకోండి, యూ విల్ టెల్ టు యువర్ ఆడియన్స్ హౌ టు మేక్ యువర్ హోమ్ అట్రాక్టివ్ చేసుకోవాలని చెప్పేసి ఏవో గ్యాడ్జెట్స్ కొనుక్కుంటాము, లేదంటే ఈ కట్టెను కొనుక్కుంటే చెప్తారు కదా. మీరేం వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారు, లేకపోతే బ్లాగ్ డిస్క్రిప్షన్లో బ్లాగ్లో ఆ లింక్ పెడతారు, ఏది వేర్ టు పర్చేజ్ లింక్ పెడతారు. ఆ లింక్ అఫిలియేట్ లింక్ పెడతారు. యూ విల్ గెట్ అఫిలియేట్ కమిషన్స్. అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్, అంటే మొబైల్ లాంటివి ఉంటే 1% ఉంటుంది, 1% నుండి 30% దాకా ఉంటాయి అఫిలియేట్ కమిషన్స్. యూ కెన్ మేక్ డీసెంట్ మనీ హియర్. బట్ ఎప్పుడు కొంటారు యూజర్స్ అంటే, షుడ్ బికమ్ ఏ బ్రాండ్. మీరు ఒక బ్రాండ్ అవుతేనే జనాలు మీ ఎఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. యాడ్సెన్స్ డెఫినెట్గా వస్తుంది. బట్ యాడ్సెన్స్లో ఏంటంటే మీకు కరెక్ట్గా ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్సర్ అవుతే యాడ్సెన్స్కి వచ్చే రెవెన్యూ కంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ నుంచి నెక్స్ట్ థింగ్ బ్రాండ్ కొలాబరేషన్స్. చాలా బ్రాండ్స్ మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటాయి. మీరు వీడియో చేస్తూ ఉంటే ఆ వీడియోలో ఆ బ్రాండ్ గ్యాడ్జెట్స్ చూపించమని చెప్పేసి ఆ బ్రాండ్ రిక్వెస్ట్ చేస్తుంది, దానికి దే విల్ పే డీసెంట్ మనీ. బట్ ఈ రెండు రావాలంటే మీరు ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, మీకు ప్యాషన్ ఉన్న ఇండస్ట్రీని చూస్ చేసుకోవాలి, మీ కంటెంట్ అనేది క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. అంటే డెఫినెట్గా హౌస్ మేకర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, వైఫ్స్ బేసిక్గా హౌస్ వైఫ్స్కి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ వాట్ ఎవర్ యూ కెన్ సే. సో వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, సో ఇంట్లో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే నైట్ టైం ఆ టైంలో ఫ్రీగా ఉంటుంది. సో ఈ పనులు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో, రోజుకి 5 to 6 hours మీరు ఫోకస్గా చేయగలిగితే ఏదైనా సరే క్లిక్ అయిందంటే కనుక యూ కెన్ మేక్ డీసెంట్ మనీ ఎవ్రీ మంత్ బిట్వీన్ 1 to 2 lakhs రూపీస్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆటోమేటిక్గా ఈవెన్చువల్గా మీరే పెద్ద బ్రాండ్ అయిపోయి గ్రో అయిపోతూ ఉంటారు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.